యావత్ ప్రపంచంలోనే ఒక డైనమిక్ డెసిషన్ మేకర్గా, ఒక ఉక్కు మహిళగా పేరొందడమే కాకుండా ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు ఈ దేశంలో తీసుకున్నటువంటి ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారిది. ఆనాడు బ్యాంకుల జాతీయకరణ, పెత్తందారుల చేతిలో ఉన్నటువంటి బ్యాంకులన్నీ కూడా జాతీయం చేయడము, రాజా ఆభరణాలు రద్దు చేయడము, వ్యవసాయ పరంగా పారిశ్రామిక పరంగా దేశాన్ని అభివృద్ధి చేయడము, దేశంలోనే కాకుండా ఒక కొత్త దేశ నిర్మాణం, బంగ్లాదేశ్ నిర్మాణానికి కూడా ఆవిడ పాత్ర అనేది గణనీయమైనటువంటి పాత్ర. దేశ విదేశ విధానంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఈ దేశం ఇవాళ సర్వాంగులతో అభివృద్ధి పరచడానికి ఆనాడు నెహ్రూ గారి తర్వాత ఇందిరాగాంధీ తీసుకున్న ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు దోహదపడ్డాయి. ఆవిడ జయంతిని ఇవాళ జరుపుకుంటా ఉన్నాం. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలేసి ఇవాళ గాంధీ భవన్కి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు అనిల్ యాదవ్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శాసనసభ్యులు నాగేందర్ గారు, డిసిసి అధ్యక్షులు నాయక్ గారు, చరణ్ యాదవ్ గారు, భూపతి రెడ్డి గారు, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి గారితో పాటు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు.